హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ తేలిగ్గా నేర్చుకుందాం. నేను నీ మాటలను నమ్మను. ఐ డోంట్ ట్రస్ట్ యువర్ వర్డ్స్. ఐ డోంట్ ట్రస్ట్ యువర్ వర్డ్స్. నువ్వు ఎందుకు సిగ్గుపడుతున్నావు? వై ఆర్ యూ ఫీలింగ్ షై? వై ఆర్ యూ ఫీలింగ్ షై? మీకు సమయం ఉంటే ఇక్కడికి రండి. కమ్ హియర్ ఇఫ్ యూ హ్యావ్ టైమ్. కమ్ హియర్ ఇఫ్ యూ హ్యావ్ టైమ్. ఆమెకు పెళ్ళైందని మీకు తెలియదా? డోంట్ యూ నో she is married? Don't you know she is married? నేను అలా చేసి ఉండేవాడిని కాదు. I wouldn't have done that. I wouldn't have done that. ఈ దుకాణం త్వరగా మూసివేస్తారని మీకు తెలియదా? Don't you know this shop closes early? Don't you know this shop closes early? నా మీద నిందారోపణలు ఆపండి. Stop slandering me. Stop slandering me. ఆమె ఎక్కడ నివసిస్తుందో మీకు తెలియదా? Don't you know where she lives? Don't you know where she lives? అతను ఎటువంటి కారణం లేకుండా పుకార్లు వ్యాప్తి చేస్తున్నాడు. హీ ఈజ్ స్ప్రెడ్డింగ్ రూమర్స్ ఫర్ నో రీజన్. హీ ఈజ్ స్ప్రెడ్డింగ్ రూమర్స్ ఫర్ నో రీజన్. ఆమెకు కుక్కలంటే భయం అని నీకు తెలియదా? డోంట్ యు నో షీ ఈజ్ ఎఫ్రైడ్ ఆఫ్ డాగ్స్? డోంట్ యు నో షీ ఈజ్ ఎఫ్రైడ్ ఆఫ్ డాగ్స్. నా దృష్టిలో ఈ నిర్ణయం తొందరపాటుతో తీసుకోబడింది. ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ డెసిషన్ వాజ్ టేకెన్ ఇన్ హేస్ట్. ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ డెసిషన్ వాజ్ టేకెన్ ఇన్ హేస్ట్. నా అభిప్రాయం ప్రకారం అతను అబద్ధం చెప్తున్నాడు. ఇన్ మై ఒపీనియన్ హీ ఈజ్ లయింగ్. ఇన్ మై ఒపీనియన్ హీ ఈజ్ లయింగ్. మనం ఇప్పటికే ఆలస్యం అయ్యామని మీకు తెలియదా? డోంట్ యు నో వీఆర్ ఆల్రెడీ లేట్. డోంట్ యు నో వీఆర్ ఆల్రెడీ లేట్. మీరు నన్ను అడిగితే ఈ నిర్ణయం సరైనది కాదు. ఇఫ్ యు ఆస్క్ మీ దిస్ డెసిషన్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇఫ్ యు ఆస్క్ మీ దిస్ డెసిషన్ ఈజ్ నాట్ కరెక్ట్. మీకు ఎందుకు అనుమానంగా ఉంది? వై ఆర్ యూ సస్పీషియస్? వై ఆర్ యూ సస్పీషియస్? ఈ అవకాశాన్ని నేను తప్పకుండా ఉపయోగించుకుంటాను. ఐ విల్ డెఫినెట్లీ యూజ్ దిస్ ఆపర్చునిటీ. ఐ విల్ డెఫినెట్లీ యూజ్ దిస్ ఆపర్చునిటీ. అతను ఈరోజు వస్తున్నాడని మీకు తెలియదా? డోంట్ యు నో హీ ఈజ్ కమింగ్ టుడే? డోంట్ యు నో హీ ఈజ్ కమింగ్ టుడే? నా అభిప్రాయం ప్రకారం ఇది ఒక ముఖ్యమైన అవకాశం. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆపర్చునిటీ ఇన్ మై ఒపీనియన్. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆపర్చునిటీ ఇన్ మై ఒపీనియన్. ఇది అతని తప్పు కాదని మీకు తెలియదా? డోంట్ యు నో దిస్ ఈజ్ నాట్ హిస్ ఫాల్ట్?
డోంట్ యూ నో దిస్ ఈజ్ నాట్ హిస్ ఫాల్ట్? అతను తన నమ్మకాలపై స్థిరంగా నిలబడ్డాడు. He stood firm on his convictions. He stood firm on his convictions. నిన్న ఏం జరిగిందో నీకు తెలియదా? Don't you know what happened yesterday? Don't you know what happened yesterday? ఇది నాకు ఒక సాధారణ పనిలా అనిపిస్తుంది. This seems like a simple task to me. This seems like a simple task to me. నువ్వు ఎంత అదృష్టవంతుడివో నీకు తెలియదా? Don't you know how lucky you are? Don't you know how lucky you are? నా అభిప్రాయం ప్రకారం ఈ ప్రణాళిక పనిచేస్తుంది. ఇన్ మై ఒపీనియన్ దిస్ ప్లాన్ విల్ వర్క్. ఇన్ మై ఒపీనియన్ దిస్ ప్లాన్ విల్ వర్క్. ఇది గోప్యమైనదని మీకు తెలియదా? డోంట్ యూ నో దిస్ ఈజ్ కాన్ఫిడెన్షియల్? డోంట్ యూ నో దిస్ ఈజ్ కాన్ఫిడెన్షియల్? మీరు నన్ను అడిగితే మనం ఓపిక పట్టాలి. ఇఫ్ యు ఆస్క్ మీ వీ షుడ్ బీ పేషెంట్. ఇఫ్ యు ఆస్క్ మీ వీ షుడ్ బీ పేషెంట్. ఆమె తన నిర్ణయంపై దృఢంగా నిలబడింది. షీ షుడ్ ఫర్మ్ ఆన్ హర్ డెసిషన్. షీ షుడ్ ఫర్మ్ ఆన్ హర్ డెసిషన్. మీరు ఎందుకు ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారు? వై ఆర్ యూ స్ప్రెడ్డింగ్ హేట్రెడ్? వై ఆర్ యూ స్ప్రెడ్డింగ్ హేట్రెడ్? నేను తప్పకుండా ప్రయత్నిస్తాను. ఐ విల్ డెఫినెట్లీ ట్రై ఇట్. ఐ విల్ డెఫినెట్లీ ట్రై ఇట్. ఆమె ఈమెయిల్ పంపిందా? Did she send the email? Did she send the email? ఆమె పేరు మీకు తెలియదా? Don't you know her name? Don't you know her name? మీరు నన్ను అడిగితే మనం ముందుగానే బయలుదేరాలి. If you ask me, we should leave early. If you ask me, we should leave early. నీకు వంట ఎలా చేయాలో తెలియదా? Don't you know how to cook? Don't you know how to cook? నేను అతన్ని నమ్మేవాడిని కాదు. I wouldn't have trusted him. I wouldn't have trusted him. ఆమె మీకు సహాయం చేయగలదని మీకు తెలియదా? Don't you know she can help you? Don't you know she can help you? అవసరం లేదు. No need. No need. నా తప్పుకు నేను చింతిస్తున్నాను. I regret my mistake. I regret my mistake.